మనం భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెంచుకుంటాం, కానీ ఒక ప్రమాదం వాటిని పూర్తిగా మార్చేస్తుంది. మా ప్రయోగశాలలో మొదలైన ఈ ప్రయాణం, ఇది శాస్త్రానికి కాదు, మనిషికి సంబంధించినది. హెచ్వేక్స్ మొదట అతను ఓ ఆయుధం. అతని శరీరం ప్యాంథర్లా నరాలు వెలుగుతూ చాలా శక్తివంతంగా ఉంటుంది. అయితే అతని కళ్ళలో మాత్రం నాలో నేను కనిపించేది. ఒకరోజు మా ల్యాబ్ మంటలో చిక్కుకుంది. అందరూ పరుగులు తీశారు, కానీ హెచ్వేక్స్ మాత్రం ఒక చిన్నపిల్లని ఓడిలోకి తీసుకొని ఆ మంటల మధ్య నుంచి నడిచి వచ్చారు. అప్పుడే నాకు తెలిసింది, అతనిలో మనసు ఉంది. అప్పటి నుంచి అతనితో కలిసి ప్రయాణం మొదలైంది. అన్ని వైపుల నుంచి మాకు వ్యతిరేకత, డ్రోన్లు, దాడులు, ఎప్పుడు పరుగు తప్పదు. హెచ్వేక్స్ నన్ను ఎత్తుకొని రెక్కలతో గాల్లోకి ఎగిరాడు. అతను తన శరీరం నుంచి వెలిగి టిష్యూ తీసి నా గాయపై పెట్టాడు. ఆ గాయం మెల్లిగా తగ్గిపోయింది, కానీ నా గుండెలో మాత్రం కొత్త భావన మొదలైంది. ఆ రాత్రి నాలో ఏదో వెలుగుతోనే అనిపించింది. పుణ్యే కాకపోవచ్చు, ఒక కొత్త జీవం, ఒక కొత్త ఆశ.